ఓకే, రైట్. అయితే ఇప్పుడు అజయ్ బాబు అనే ఆయన అరెస్ట్ అయ్యాడు. అవును. సో ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే జోసఫ్ పాస్టర్ అన్న ఒక వ్యక్తి ఓకే. ఆయన విగ్రహార అంటే యేసుప్రభుని పగలగొడతాం, ఇలాంటి విగ్రహారణ చెయ్యవద్దు, తంతం పగలగొడతాం దాని మీద కేసు పెట్టారు. సో మరి మీరు దాన్ని పాటిస్తారా లేదా వ్యతిరేకిస్తారా? దేని పాటించేది? విగ్రహాధారణ. యేసు ప్రభుని విగ్రహంగా చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఓకే, రైట్. విగ్రహారాధన పాపము, దేవునికి హేయమైంది, అసహ్యమైందని బైబిల్లో రాయబడింది. ఓకే ఓకే, నేను విగ్రహారాధన చేయను. కానీ విగ్రహారాధన చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాన్ని పగలగొట్టడమో, ఆ విగ్రహాన్ని అవమానించడమో, ఆ విగ్రహాన్ని హేళన చేయడమో నేను చేయను. నా పని కాదు. ఓకే, నా బైబిల్ ఏం చెప్పిందో నేను దాన్ని పాటిస్తాను. కానీ విగ్రహారాధన చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భౌతికంగా పగలగొట్టడం, విరగొట్టడం నా పని కాదు అసలు అది. ఓకే. అయితే వాళ్ళు తారసపడినప్పుడు చెప్తాను, బైబిల్ ఎలా రాయబడింది, విగ్రహారం చేయకూడదని, మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్తాను, అడుగుతాను. ఏది వాళ్ళ మూడుని బట్టి, పరిస్థితిని బట్టి. అంతేగాని మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు తీసేయాలి, ఇదంతా నా పని కాదు.